చెప్పండి, పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన దేని పని చేస్తాడు, పనికిరాని సంగతి తీసేయండి, వదిలే. ఆయన పనికిరాని మాటలు వదిలే. ఉప ముఖ్యమంత్రి కదా మన రాష్ట్రానికి, అబ్బో చేశారు. 2 సంవత్సరాలు ఆయన అభివృద్ధి ఎలా ఉంది? ఏం చేశాడండి? ఏం పలానా చేశాడని చెప్పి అభివృద్ధి ఏం చేశాడు ఆయన? మిమ్మల్ని అడుగుతున్నా. అలాగా సార్, నేను కూడా అడగొచ్చుగా. ఇప్పుడు అభివృద్ధి అంటే ఏంటి? వాడెమ్మందంగా ఈడెమ్మందంగా నరుకుతా పోస్తా, నా కొడకలారా ఆ నా కొడకలారా ఈ నా కొడకలారా భాషదా, ఓకే, బూతు మాట్లాడకూడదు కదా సార్. ఓకే. ఇప్పుడు ఎవరినైనా ఏరా అంటే ఒప్పుకుంటారండి? ఇప్పుడు మీరు నన్ను ఏరా అంటే నేను ఒప్పుకుంటానా? నేను మిమ్మల్ని ఏరా అంటే ఒప్పుకుంటారా? నా కొడకల్లారా వైసీపీ నా కొడకల్లారా కోస్తాను పీకుతాను లాగా కొడకల్లారా ఇద్దేస్తాను అంటే ఎవరిని ఒప్పుకుంటారండి? చెప్పండి సార్. ప్రజాప్రతినిధులు, ఈయన ప్రజాప్రతినిధి ఆయన ప్రజాప్రతినిధి. ఎందుకు మరి ప్రతి రాష్ట్రంలో ఏం జరిగినా ప్రతిసారి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి ఆయన్నే అంటున్నారు? ఆయన చేయడం ఆగండి, ఆయన నేను చేస్తా ఆగండి, ఆయన నేను చేస్తానన్నాడు కానీ ముందుకు రావట్లేదు కదా ఏది. దాని గురించి ప్రశ్నిస్తున్నారు. అంతే అంతే సార్. తెలంగాణ కూడా పోటీ చేస్తా అంటున్నారు. ప్రభావం ఉంటుందా? అక్కడే ప్రభావం ఉంటే ఉండవచ్చు, తప్పే ఉంది ఆయనకి. ఫ్రాన్స్ ప్రభావం మీద లెగితే లేకపోవచ్చు. ఓవరాల్గా ఆయన సింగిల్గా అక్కడికైనా ఇక్కడికైనా పోటీ చేస్తే ఏమైనా సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో ఏ ఒక్కడో సింగిల్గా పోటీ చేసే ఆస్కారం లేదు. అది కళలో కూడా అడగమాకండి మీరు. మొన్న మాట్లాడుతూ ఆయన వైసీపీకి అపోజిషన్ అనే అధికారం కూడా లేకుండా చేస్తా అంటున్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్. మామూలుగా నిజంగా ధర్మంగా మనిషి మానవత్వంగా ఉండి ఎవడకోటి రిగ్గింగులు బొగ్గింగులు ఏమి లేకుండా మామూలు సింపుల్గా చేయమనండి, అప్పుడు చూడమనండి. అంటే జనసేన కంటే ఒక్క సీట్ ఎక్కువ వచ్చిందా? జనసేనకు ఒక సీట్ వస్తాం ఏంటంటే, ఒక జనసేనకు 4 వస్తే 100 వస్తాయి అంతే. సరే, ఓవరాల్గా పవన్ కళ్యాణ్ మీద ఒక మాట మీ అభిప్రాయం? ఆయన ఒట్టి పనికిరాని మాట్లాడితే వేస్ట్. 2 సంవత్సరాలు పూర్తయింది. కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే? ప్రభుత్వం రాదు ఈ ప్రభుత్వం రాదు, వచ్చేది లేదు. మాట్లాడదాం. ప్రస్తుతానికి ఎలా ఉంది 2 ఏళ్ల పరిపాలన? నరకం 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 నరకం. అంత నరకంలో మీకు ఏమనిపించింది బాబు 2 ఏళ్ళు? చేసే పనులు ఒక్క పని కూడా కావటం అన్ని ఇచ్చేసాం, ప్రజలంతా ఏమి లేదు, ఏమి లేదు. ఒక బ్యాంకులో కాడ కానీ ఒక ఏదో పనికి వెళ్ళాలన్నా ఏ పని కూడా కావటం తిప్పిన దానికి 10 సార్లు తిప్పుతున్నారు. సో జగన్ గారు ఏమంటున్నారంటే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటారు జగన్ గారు పాపం బాగానే చేశాడు. ఏ పని కూడా 5 నిమిషాలు అయిపోయాయి. ఈ ప్రభుత్వం అయితే లేదు. సరే, పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రశ్నించేవాడు గొంతు నొక్కుతుందంటే ఈ ప్రభుత్వం వాస్తవమైన రైటే. ఉన్నోడికి పని అవుతుంది, లేనోడి నరకం అనిపిస్తున్నారు. సార్, జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తారంట. చేస్తే మంచిదే, జనాల్లోకి వస్తే మంచిదే. ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది ఆయన పాదయాత్ర? బాగానే చూపిస్తుంది. ముఖ్యమంత్రి అవుతారా మరోసారి? అవుతాడు. 3 పార్టీలు ఉన్నాయి బాబు, అవతల ముగ్గురు కలిసి వస్తున్నారు. కూటమి వస్తుంది. కూటమి వచ్చినా జగన్ ఒక్కడే ఎలా గెలుస్తారు? గెలుస్తాడు. సరే, ఆయన గెలిచాక రేపు రాజధాని మారుస్తానంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మార్చని ఆయన అభిమానం అంటే రాష్ట్రానికి సంబంధించిన విషయం కదా రాజధాని అనేది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 కలిపి మావిగానే రాజధాని పెడతారంట జగన్ గారు. అమరావతి రద్దు చేసి. ఏంటి దాని మీద మీ అభిప్రాయం? దాని గురించి మనకు తెలియదు. నాకు జరిగిన సమస్య మొత్తంగా ఎలా ఉంది మనకు తెలియదు. ప్రభుత్వం ఎలా ఉంది అంటే ఒక్క మాటలో నాకు బాగలేదు. ఆపేసే చెప్పండి బాబాయ్, 2 సంవత్సరాలు అయితే నీ కూటమి ప్రభుత్వం వచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కానీ పరిపాలన కానీ ఎలా ఉంది? మా జగనన్న మేలు చేసినట్టుగా ఎవ్వరు చేయలేదు. మా జగనన్న ఓకే. కానీ ఈ పరిపాలన కానీ ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన అభివృద్ధి ఎలా ఉందంటే నచ్చలేదు. ఈ అన్న క్యాంటీన్లు పెట్టారు. మమ్మల్ని అందరినీ రోడ్లు అన్న క్యాంటీన్కి 5 రూపాయలు తిత్తంటారు. 5 రూపాయలకి అన్న క్యాంటీన్. ఆడు పని చేయకో పాటుకో 100 రూపాయలు క్వార్టర్ అన్న మాట్లాడతాడు. ఓకే. 100 రూపాయలు క్వార్టర్. ఆడు 3 క్వార్టర్ ఆడు పొద్దున్న పని చేస్తే ఒక 500-600 తెచ్చుకో కూలోడు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే? చాలా తేడా జరిగింది, చాలా తేడా. మా జగనన్న ప్రభుత్వం మంచిది. మా జగనన్న ప్రభుత్వం మంచిది. మూడు చోట్ల రాజధాని అంటున్నారు మావిగన్ అనేసి. మా జగనన్న మంచోడు. అన్న క్యాంటీన్లు పెట్టి రోడ్డు మీద సోమవారం తిరిగి అన్న కోసం కష్టపడతా, జగన్ కోసం. వస్తా. నెక్స్ట్ మా ఓడు కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కానీ పరిపాలన కానీ ఎలా ఉందంట? సంతృప్తిగా లేదండి. ఏంటి అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి?
అమరావతి చేస్తేనే మంచిది. చేస్తూనే ఉంటారు. కానీ వచ్చే ఎన్నికల్లో అమరావతి వర్సెస్ మావిగన్ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? కానీ జగన్కే నమ్ముతారు ప్రజలు. జగన్కే నమ్ముతారు. ఎందుకని? అయితే ఆయన పవర్ఫుల్ నాయకుడు కాబట్టి. వచ్చే ఎన్నికల్లో మావిగన్ అనే ఎజెండా తోటి ఎన్నికల్లోకి వస్తాం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమైనా ఇంపాక్ట్ ఉంటుంది అనుకుంటున్నారా? ఇన్ఫాక్ట్ ఏమి ఉండదు. ఉండదు. సో మీ సపోర్ట్ దేనికి, అమరావతికా లేకపోతే మావిగన్? అంటే తెలుసు కదా. తెలుసు, కానీ మా అభిప్రాయం అయితే అమరావతి ఉంటేనే మంచిది. మరి అమరావతిలో స్కాములు జరుగుతున్నాయి, రైతులకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అయినా సరే అమరావతి ఉంటేనే మంచిది. కానీ స్కాములు లేని రాజధాని మావిగన్ను, అది నేను తీసుకొస్తా నెక్స్ట్ ఈసారి గెలిస్తే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే మావిగన్ విషయం అయితే మాకు నమ్మకాలు లేవు. నమ్మకం లేదు. లేదు. ఏంటి మరి జగన్ గారు అన్నట్టు నిజంగా నేను ఆయన అమరావతికి అగైనిస్ట్ కాదు, కానీ రైతులు వచ్చి బయట వచ్చి స్కామ్లు జరగడం, రైతులకు అన్యాయం జరగడం వల్లే నేను ఇలా మావిగన్ తీసుకొస్తా అంటున్నాను జగన్మోహన్ రెడ్డి. అది ఎంతవరకు నిజమో అదైతే మాకు తెలియదండి, కానీ అమరావతి ఉంటే మంచిది. అమరావతి మంచిది. సరే, నెక్స్ట్ ఏంటి వచ్చే ఎన్నికల్లో కూటమి వర్సెస్ వైసీపీ ఏది పై అవుతుందండి? జగన్దే పైసే అవుతుంది. జగన్ గారు మరి పై అయితే అమరావతి తీసేస్తారు కదా, మార్చేస్తారు కదా, అప్పుడు మరి ఇంకా కావాలంటున్నారు. మరి జగన్ గారు వస్తే అది తీసేస్తారు. కానీ అదైతే మంచి పద్ధతి కాదు. సరే చెప్పండి బాబాయ్, కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. అభివృద్ధి కానీ పరిపాలన కానీ ఎలా ఉంది? అభివృద్ధి ఏముంది? అభివృద్ధి ఏం లేదు. గవర్నమెంట్ కూడా ఏం కనపట్ల. ఓకే, సరే ఏంటి బాబాయ్ అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? అమరావతి కంటే మావిగన్ బెటర్. మావిగన్ బెటర్ అంటారు. జగన్ గారు అదే అన్నారు, వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి చూసుకుందాం అంటున్నారు జగన్ గారే. జగన్ గారు అంటారు వచ్చే ఎన్నికల్లో మావిగన్ అన్న ఎజెండా తోటే ఎన్నికల్లోకి వస్తా అంటున్నారు. కరెక్ట్, అది కరెక్టేనా? ఐడియా బాగుంది. ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు. బాగా. ఎందుకని మావిగా అమరావతి కరెక్ట్ కాదంటారు? అది ల్యాండ్ కరెక్ట్ కాదు, సాయిల్ మంచిది కాదు. అంటే జగన్ గారు అన్నట్టే అందులో అన్యాయం, రైతులకు అన్యాయం, స్కాములు జరుగుతుందంటారా? అదే జరుగుతుంది. దానికంటే బాగా తక్కువ కాస్ట్లో అయిపోద్ది, త్వరగా అయిపోద్ది, రాజధాని కనపడుద్ది. ప్రజలందరూ కావాల్సింది అది. 3 చోట్ల రాజధాని పెడతా అంటున్నారు. అంతా పరిపాలన వికేంద్రీకరణ మంచిదే. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయడం అనుకునే ఆలోచన చాలా మంచిది. అంటే ఒక చోట కంటే 3 చోట్ల ఉండడం బెటర్ అంటున్నారు. అంటే ఇప్పుడు చేస్తాడు ఆయన, అన్ని ప్రాంతాల్లో డెవలప్ చేస్తాడు. ఆయన అదే అంటున్నారు, నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో ప్రజల్లో దేనికి మద్దతు ఉందో తెలుసుకుందాం అంటున్నారు. ప్రజల్లో దేనికి బాగా? మావిగన్, జగన్. నెక్స్ట్ పాదయాత్ర కూడా చేస్తారంట. స్పందన బాగుంటుంది. ఆయన బయలుదేరితే చాలు, మంచి స్పందన ఉంటుంది. మరి ఏంటి, గత ప్రభుత్వం ఉన్నప్పుడే మావిగన్ అన్నారు, కానీ ఒక్క చోట కూడా ఆయన ఏం అభివృద్ధి చేసింది లేదు జగన్ గారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఒకళ్ళు మేము వస్తే మావిగన్ తీసుకొస్తా అంటున్నారు. ఏంటి మరి పోయినసారి ఎందుకు మరి ఈసారి ఏం చేస్తారు? పోయినసారి ఎందుకు డెవలప్ చేయాలా? పోర్టులు చేశారు, అది చాలా బెటర్. అది పోర్టుల వల్ల దేశానికి చాలా లాభం ఉంటుంది. చంద్రబాబు గారు అన్నారు, ఏమంటారు, ఆల్రెడీ దాన్ని చట్టబద్ధీకరణ చేశారంటున్నారు. అమరావతి ఇంకా కదిలిచ్చేది ఎవరు లేదు, ఏలు కూడా పెట్టలేరు ఎవరు అంటున్నారు. అంతేం ఉండదు, జగన్ గారు వస్తే మార్చేస్తాడు. సరే, ఓవరాల్గా వచ్చే ఎన్నికల్లో కూటమి వర్సెస్ వైసీపీ ఏది పై అవుతుంది? వైసీపీ. 2 ఏళ్ళు అయిపోయింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి. ఏమనిపిస్తుంది మీకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక? అంత మెరుగైన ప్రభుత్వం ఏం కాదు. ఓకే, ఎవరికీ న్యాయం జరగట్లేదు. అంటే ఏ వర్గానికి కూడా 1500 ఇస్తామన్నారు, లేవు. ఖాళీగా ఉండేవాళ్ళ జీతాలు ఇస్తానన్నాడు, లేవు. ఏమి ఇచ్చాడు ఆయన ఎక్కినాక? అభివృద్ధి అన్న ఏమైనా జరుగుతుందా ప్రభుత్వం వచ్చాక? రోడ్లు కావచ్చు, రాజధాని కావచ్చు. రోడ్లు అయితే అక్కడక్కడ వేస్తున్నారులే, కానీ ఇంకా అంతకంటే ప్రజలకి కాగా ఏమీ మంచి జరగల. సో రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు జగన్ గారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు రాజకీయ నాయకులు, అది ఏది మాట్లాడినా అలా చలామణి. మనం మాట్లాడినప్పుడు చలామణి కాలేం కదా. బట్ అభిప్రాయం ఏది? ఆయనకి తెలిసింది చెప్పాడు, నాకు తెలిసింది నేను చెప్పాను. జగన్ గారు రేపు గెలిచాక రాజధాని మారుస్తానంటారు అమరావతి. మార్చడు చెప్పారు మన జగన్ గారు స్వయాన. మార్చడానికి లేదు. అక్కడ రాష్ట్రపతి ముద్ర పడిపోయింది. ఎవడల్లా కాదు.
చాలా తతంగా ఉంది అది. కాల్ చేయడు. చేయరు. మొన్న ఆయన ప్రెస్ మీట్లో స్వయాన చెప్పారన్నమాట. చెప్పాడు, మేము విన్నాం. మీటింగ్లో చెప్పాడు. చంద్రబాబు నాయుడు దొంగ అంటున్నాడు, అవి కట్టలేదు ఈ కట్టలేదు అంటున్నాడు. అవన్నీ ఆయనకి సంబంధించిన విషయాలు చెప్పుకుంటున్నాడు. ఓకే. ఆయన గెలిచినప్పుడు రాజధాని కట్టలేదుగా. 3 రాజధానులు అన్నారు గతంలో. కట్ల ఒకటి కూడా ఒకటి కూడా కట్టల. ఇప్పుడు మావిగానే అంటున్నారు. ఆయన ఏం చేశాడు? ఒక అంటాకైనా ఇది ఉండాలిగా. అది మీ ఉద్దేశంలో రాజధానిగా అమరావతి మంచిదేనా? జగన్ గారు చెప్తున్న ఈ 3 రాజధాని కాన్సెప్ట్ మీద మీ అభిప్రాయం అంటే ఇచ్చాపురం నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ మంచి దిగుతారు. ఓకే. రాజధాని ఉంది. తిరుపతి నుంచి చిత్తూరు నుంచి వచ్చే వాళ్ళకి సెంటర్ ఇక్కడ ఉంటేనే బాగుంటుంది. ఓకే. చివరిగా జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తారంట, జనాల్లోకి వచ్చి తిరిగితే. చేయండి, ఆయనకి ఇష్టమైంది చేస్తాడు, దానికి మనకు సంబంధం లేదుగా. ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అది వచ్చే ఎన్నికల్లో అనుకుంటున్నారా పాదయాత్ర? అది తెలియదు. చివరికి ముఖ్యమంత్రి అవుతారా మరోసారి జగన్మోహన్ రెడ్డి? ఏమో జనం చూస్తే అలాగే ఉంది. అలాగే మందలు వచ్చేస్తున్నారు. ఓకే. మందలు మీద పడిపోతున్నారు. ఓట్లు పడతాలే, చూడాలి. పడతే జనం వచ్చారని ఓట్లు పడవగా. అవును, చూడాలి. ఈ లోపు చంద్రబాబు నాయుడుగా కాస్త మంచి చేస్తున్నాడు. ఇప్పుడే మొదలెట్టాడు, ఇది ఇస్తాను ఇది ఇస్తాను, 1500 ఇస్తానని నిన్న పొద్దున్నే మీటింగ్లో చెప్పాడు. నేనైతే వినలే, మరి చూద్దాం. ఇవ్వాలిగా. థ్యాంక్స్. 2 సంవత్సరాలు పూర్తయింది కూటమి ప్రభుత్వం ప్రభుత్వం ఏమి దౌర్జన్యాలు, దోపిడీలు, మరి నరుకోటాలు, చంపుకోటాలు ఇవే కానీ ప్రజల గురించి పట్టించుకునే నాదుడు లేడు అసలు. పవన్ కళ్యాణ్ రాగానే అందరినీ చేస్తానన్నాడు. ఏం చేశాడండి? చంద్రబాబు నాయుడు ఆ రాజధాని పెట్టాడు, అది దోచుకుంటా చేశాడు. ఆయన అంచర్లకి తోసేస్తున్నాడు. సో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 కలిపి మావిగన్ రాజధాని పెడతానంటున్నారు జగన్ గారు. జగన్ కట్టే మాట తర్వాత ఇప్పుడు కట్టే వాళ్ళ గురించి ఇప్పుడైతే అవినీతి జరుగుతుందని ఆయన కూడా చెప్తున్నారు జగన్ గారు. అవినీతే చాలా. మీరు కూడా ఒప్పుకున్నారు దాన్ని. సరే, జగన్ గారు రేపు పాదయాత్ర చేస్తారంట జనాల్లోకి వచ్చి. చేస్తే ఆయన చేయాల్సి చేస్తాడు. ఓకే. ఈ చేయాల్సిందే ఈ చేస్తాడు. ఆయన ఎన్నికల అంశం కూడా ఇదేనంట, మావిగన్ రాజధాని మారుస్తానన్నారు జగన్ గారు. మారితే మారవచ్చు, దానే ఉంది. మీ ఉద్దేశంలో అమరావతి మంచిదా? జగన్ గారు చెప్తున్న 3 రాజధానుల కాన్సెప్ట్ మంచిదా? జగన్ గారు చెప్పిందే రైట్. జగన్ గారు చెప్పింది. సో వాస్తవంగా అయితే మీకు జగన్ గారి కాన్సెప్ట్ నచ్చింది? అవును. ఇవాళ ఏమీ లేదండి. ఈ 2 సంవత్సరాల్లో ఏం చేసి పథకాలను ఇచ్చేసాం, సూపర్ 6 సూపర్ హిట్, ఇది మంచి ప్రభుత్వం గట్టిగా చెప్తున్నారు వాళ్ళు. చెప్తారు. రోడ్లు వేయడాలు కానీ మాటలు చెప్పడం వరకే, చేతలు లేవు. మొత్తం ఒక మాటలో ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం అంటే? ప్రభుత్వం అంటే చాలా చీకొడుతున్నారు జనం. అమరావతి రాజధాని మారుస్తానంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాక. మారకూడదు, అదే రాజధాని అవ్వాలి. అదే రాజధాని. అమరావతి పేరుతో అవినీతి జరుగుతున్న రాష్ట్రంలో అంటున్నారు జగన్ గారు. అవినీతి జరగదు. ఓకే. మరి ఏంటి, ఆయన అయితే 3 ప్రాంతాలు చెప్తున్నారు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. 3 కలిపి రాజధాని పెడతారంట జగన్ గారు, అమరావతి తీసేసి. ఇక్కడే పెట్టాలి. సరే, మీ ఓటు దేనికి? అమరావతిగా, జగన్ గారు చెప్పిన 3 రాజధానులుగా? అమరావతికే. ఏమనిపిస్తుంది ప్రభుత్వం వచ్చాక మీకు? సో జగన్ గారి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా? జగన్ గారు పేద సాధనలు బాగానే చూశాడు. ఓకే. అంటే జగన్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. సో ఆయన మాట్లాడుతూ ఈ 2 ఏళ్లలో ప్రభుత్వం వచ్చాక ప్రజలెవరూ కూడా సంతోషంగా లేరు, రెడ్ బుక్ రాజ్యంగా నడుస్తుంది, జనాలంతా భయపడుతున్నారు అన్నారు ఆయన. ఏంటి దాని మీద మీ అభిప్రాయం? నిజంగానే భయంతో బతుకుతున్నారా మీరు ఆయన అన్నట్లుగా? లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటేనే జనాలు భయపడుతున్నారు, రక్షించాల్సిన పోలీసులే జనాల్ని చంపేసి లాకప్ డెత్తులు చేస్తున్నారని చర్చ నడుస్తుంది అంటున్నారు ఆయన. వాళ్ళకి ఇబ్బంది కలిగిన వాళ్ళకి కలుగుతుంది, మాలాంటి వాళ్ళకి ఏమి. సరే, అమరావతి రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి? రాజధాని ఉంటేనే బాగుంటుంది. అమరావతిలో ఆల్రెడీ చట్టబద్ధత వచ్చింది, ఉంటే బాగుంటుంది. జగన్ గారు అయితే నేను మారుస్తాను అంటున్నారు రాజధానిని. రాజధాని ఉంటే మంచిదని మా జగన్ గారు వచ్చాక మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 కలిపి రాజధాని పెడతారంట. విజయవాడ, అమరావతి మంచిది. వచ్చే ఎన్నికలకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 రాజధానుల విధానంతోనే ముందుకు వెళ్తారంట. నచ్చిన వాళ్ళని ఓటేయమంటున్నారు వైసీపీకి, నచ్చకపోతే అమరావతికి నచ్చే వాళ్ళని టీడీపీకి ఓటేయమంటారు ఆయన. అమరావతికే వేస్తారు. మీ ఇష్టం, మీ ఓటు ఎవరికైనా ఏంటి. కానీ మొత్తంగా ఒక్క మాటలో ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటంటే, కూటమి ప్రభుత్వం మీద? కూటమి ప్రభుత్వం కొంచెం ఇంకా పేదలను కాస్త గుర్తు పెడితే బాగుంటుంది.